యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. రైలు పట్టాల లాగా ట్రాక్లు మారుతుంటాయి. మీకేమనిపిస్తుంది అంటే 2019 ఎలక్షన్ చాలా కీలకం కాబోతుంది అంటే హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు బి అన్న అంచనాలు ఉన్నాయా మీకు? ఐ డోంట్ నో ఐ కెనాట్. బట్ మన మామూలు కామన్ పర్సన్లా పొలిటీషియన్ కాకుండా జయసులా కాకుండా మన ఇంట్లో మ్యాచ్ న్యూస్ చూస్తూ టీ తాగుతూ ఏదో బిస్కెట్లో లేకపోతే ఏదో తింటూ పాలిటిక్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఐ వుడ్ సే డెఫినెట్లీ తెలంగాణ వరకు అయితే ఇట్స్ గోయింగ్ టు బీ కేసీఆర్ ఆల్ ది వే. మీరు హాయిగా టీఆర్ఎస్లో ఎందుకు జాయిన్ అవ్వలేదు అంటే మిమ్మల్ని టీఆర్ఎస్ పింక్ వేసుకుని చక్కగా కళకళలాడుతున్నారు. No, not that TRS. No, it just didn't happen. So this is all divine villa, divine prompting ఆ మీకు? బికాస్ ఇప్పుడు డివైన్ వచ్చి టీడీపీలో జాయిన్ అయ్యమని దేవుడు చెప్పారు. ఎందుకు పాపం దేవుడు అన్ని చోట్ల దేవుని లాగడానికి లేదు. మనం ఈజ్ గాట్ నథింగ్ టు డూ విత్ దిస్ జాయినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఐ థింక్ ఈ డజంట్ లైక్ మీ బీయింగ్ ఇన్ పాలిటిక్స్ అని నేను అనుకుంటున్నాను. మరి హౌ ఆర్ యూ గోయింగ్ అగైన్స్ట్ గాడ్స్ విల్ దెన్? No, I don't know. I'm saying suddenly if he makes me a chief minister also, I don't know. But that will be totally fun if you become the CM. Really. నేను ఒకసారి నాకు చెప్పిన ఒక సీక్రెట్ చెప్పిన నాకు ఎంత అంటే ఐఎమ్ లైక్ ఫర్ మీ రిలీజియన్ అంటే ఇట్స్ స్పోర్ట్స్. ఒక్క టైంలో క్రికెట్ ఒకటే ఉండేది. బట్ దాని తర్వాత ఇట్ బికేమ్ సాకర్, ఇట్ బికేమ్ టెన్నిస్, ఎనీథింగ్ రిలీజియస్లీ నేను కూర్చొని చూస్తాను. ఒక్క టైం మాత్రం ఇంకా పాలిటిక్స్లో కూడా రాలే ఎప్పుడన్నా. అంటే నాకు పాలిటిక్స్లో సీఎంకే కొన్ని పవర్లు ఉండవని తెలిసింది తర్వాత. పాలిటిక్స్ సీఎం కెనాట్ డూ ఎవ్రీథింగ్ కదా, దర్ ఇస్ ఒక ఇది ఉంటుంది. సో సీఎం కూడా అది అప్పుడే తర్వాత తెలిసింది పాలిటిక్స్కి వచ్చాక సీఎం కూడా అన్నీ చేయలేడని. కానీ పాలిటిక్స్ రాకముందు ఒక్క ఇది మాత్రం నేను మాత్రం అంటే నాకు తెలిసిన పాలిటిక్స్ అంతే కాబట్టి నేను మాత్రం స్పోర్ట్స్ మినిస్టర్ అయితే ఆ స్పోర్ట్స్ మినిస్టర్ కూడా ఏం పెద్ద ఇదే ఉండదు తర్వాత తెలిసింది. నేను కానీ స్పోర్ట్స్ మినిస్టర్ అయితే హైదరాబాద్లో అన్ని చోట్ల స్టేడియం కట్టించేస్తాను. అన్ని వన్డే మ్యాచ్లన్నీ ఇక్కడ జరగాలి. వన్డే మ్యాచ్ లేదు, మన సాకర్ ఇది. నాకు అప్పటి నుంచి సాకర్ని బాగా డెవలప్ చేయాలి. ఐ ఫీల్ దట్ అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ ద లాట్ ఆఫ్ పీపుల్ యంగ్స్టర్స్ ఈరోజు ఎన్నో ద రాంగ్ ఒక దారిన పట్టి ద లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. ఇఫ్ యూ రియలీ వాళ్ళని తీసుకొచ్చి ఒక మంచి దారిలో పెట్టాలంటే యూ హ్యావ్ టు బ్రింగ్ దమ్. ఇఫ్ వాళ్ళకి ఎడ్యుకేషన్ ఒకవేళ చదువు రాలేదనుకోండి, బట్ అట్లీస్ట్ ట్రైన్ దమ్ ఇన్ టు లెట్ దమ్ బికమ్ అ గుడ్ స్పోర్ట్స్ పర్సన్. సో వాళ్ళని ఎక్కువ మందిని తీసుకొచ్చేసి ఆ రోడ్లో ఇలా తిరుగుతూ ఉంటారు కదా డ్రగ్ అడిక్ట్స్ అని వీళ్ళని వాళ్ళని అందరినీ పట్టుకొచ్చి కంపల్సరీ లేకపోతే కాళ్ళు ఎరగొడతా, డెఫినెట్గా నేను తీసుకెళ్ళి జైల్లో వేస్తా, నువ్వు వచ్చి పొద్దున్న వచ్చి ట్రైనింగ్కి రావాలని వాళ్ళందరినీ మంచి స్పోర్ట్స్ పర్సన్గా చేసేయాలని కోరిక నాకు. మీరు చెప్పింది నిజంగా అయినా అవ్వకపోయినా ఎవరో ఈ కథ రాసి సినిమా అయితే తీసేస్తారు. అవును, అంటే ఇలాగే తిరుగుతున్న ఆకతాయిలన్నీ పట్టుకొచ్చి ఒక టీం చేసి ఇండియా కోసం ఆడడం చక్దే ఇండియా టైప్ ఒక సినిమా రావాలని లేదు. మన వాళ్ళు ఎందుకు సినిమా తిన మనం అనుకుంటే మనం చేయాలి. అండ్ ఒక ఎంతో బికాస్ పావర్టీ లైన్ బిలో పావర్టీ లైన్ అన్న మన వాళ్ళు ఏదో అంటున్నారు కానీ ఎకనామికలీ అది అవన్నీ అంటారు కానీ యు సీ అవర్ కంట్రీ వేర్ గార్బేజ్ క్లియర్ ఇంకా చేయట్లేదంటే. సో మన మార్పు రావాలంటే మనలో ఆలోచనలో మార్పు రావాలి. దట్స్ వాట్. సో ఇంతకీ స్పోర్ట్స్ మినిస్టర్ అవుతున్నారా సీఎం? వద్దు అసలు వేస్ట్. స్పోర్ట్స్ మినిస్టర్ అయితే ఏమి చేయాలి, సీఎంఏ అవుతారు. అయితే సీఎం ఆలోచిద్దాం. అయినా కూడా సీఎం కూడా స్టేడియంలో కట్టలేరు, వాళ్ళకి పవర్స్ లేవు కాబట్టి స్టేడియంలో కట్టలేరు. సో మన డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ బాబు గారు ఫీల్ అవుతారు మీరు సీఎం అయిపోతానంటే. కాదు, ప్రైమ్ మినిస్టర్ ట్రై చేద్దాం. అట్లీస్ట్ ఆయన ఇప్పుడు ఎట్టగో 2000 రూపీస్ నోట్స్ అని అన్ని డిమానిటైజేషన్ నుంచి అవన్నీ తీసుకొచ్చారు కాబట్టి మనం కూడా ఆ లెవెల్లో తీసుకురావచ్చు. సో ప్రైమ్ మినిస్టర్కి కొంచెం పవర్స్ ఉంది 100%. సో పిఎం అవుదామని డిసైడ్ అయిపోయారు మీరు. అయితే మీరు నేషనల్ పార్టీ జాయిన్ అవ్వాలి తప్పకుండా. నేషనల్ పార్టీ జాయిన్ అవ్వాలి. అయితే జనసేనే. కానీ ఇప్పుడు 60 ఏళ్ళు అయిపోయాక కష్టం. కానీ మొన్న నేను ఇది జోకేలే అంటే మీరు భలేవారండి, మీకు 60 ఏళ్ళు అంటే ఇప్పుడు మీకు యాక్చువల్గా 16 ఏళ్ళు అయినట్టు. పొలిటీషియన్స్ అంతా 70-80 ఏళ్ళు దాకా ఉంటారు. మనకి యంగ్ మీరు ఫర్గెటింగ్ వి హ్యావ్ అ యంగ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ ఏపీ. జగన్
Jagin is there, yes. Yeah, and then అంటే we have youngsters coming up. Then of course PK is there with his new party. So you have options to. మీరు మరి పీకే అలా అంటే నాకు తెలియదు. పవన్ కళ్యాణ్ ఓకే, పవన్ కళ్యాణ్ ఇస్ దేర్. ఈజ్ ఇప్పుడు కొత్తగా యంగ్స్టర్స్లో హీ వాంట్స్ టు డూ సంథింగ్ గుడ్ సర్వీస్, ఆర్టిస్ట్లో ఉండి ఇఫ్ హీ ప్లాన్స్ వెల్ అండ్ ఐ థింక్ తను కరెక్ట్. మన పాలిటిక్స్ అన్నాక అందరినీ మనం సపోర్ట్ చేయాలి. సో అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వెదర్ ఇట్ ఇస్ చంద్రబాబు నాయుడు గారు బికాస్ ఐ మీన్ టీడీపీ ఆర్ విత్ జగన్ వైఎస్ఆర్ పార్టీ. సో ఆయన ఈస్ బీన్ ఫైటింగ్ for a long time. So it depends. At the end of the day, the result will be whoever works hard and people. చెప్పలేం మనం పీపుల్ అంటే ఇప్పుడు నేనేమి మాట్లాడటం. మొన్న ఇప్పుడు చెన్నైలో జల్లికట్టు చూశాను. అవును, మై గాడ్, ఇఫ్ మన అందరూ కలిసి కట్టుగా ఒకటి అనుకున్నారంటే లుక్ అట్ దిస్ రెవల్యూషన్ ఇట్ ఇస్. ఎక్కడ చూసినా జల్లికట్టే. సో ఒక కల్చర్, దీనికోసం మన వాళ్ళు అంత ఇదిగా వచ్చి ఏదో అంతమంది వచ్చారు. సో అలా చాలా వాటికి మన వాళ్ళు అందరూ అలాగే ప్రజలందరూ ఒకటయ్యారంటే, కలిసికట్టుగా ఒకరయ్యారంటే అప్పుడు దిస్ కంట్రీ విల్ బీ వెరీ డిఫరెంట్, వెరీ ఫాస్ట్ విల్ కమ్. చైనాని మించి మనం ఎక్కడికో వెళ్ళిపోవచ్చు. సో జీసస్ డజంట్ వాంట్ యూ టు బీ ఇన్ పాలిటిక్స్ మీరు చెప్పినట్టు. He didn't say that. He didn't say that, you feel. Because he feels you are very అంటే ఇన్నోసెంట్ అండ్ నైవ్ అండ్ నాట్ కట్ అవుట్ ఫర్ దిస్. అలే ఆ దేవుడు అనుకుంటే ఇన్నోసెంట్ వాళ్ళని కూడా ఏమన్నా ఎక్కడికో తీస్తారు. సో అయితే యూ ఫీల్ గాడ్ డింట్ ప్రాంప్ట్ యూ టు జాయిన్ టీడీపీ నౌ, అది కూడా మధ్య మిడిల్ ఆఫ్ ద టర్మ్ వెన్ ఎలక్షన్స్ ఆర్ నాట్. దేవుడికి పాలిటిక్స్ సంబంధం ఉండదు. బట్ ప్రపంచాన్ని నడిపించేది దేవుడు కదా అన్ని విధాల. ఆయన చెస్ గేమ్ లాగా అప్పుడప్పుడు ఈ మేక్స్ కింగ్స్ అండ్ అది కూడా ఆయన ఇప్పుడు మనం చదువుతూ ఉంటే లైక్ యూ సీ సో మచ్ కదా. దేవుడు ఏది నాకు భగవద్గీతలో ఏం రాశారో నాకు తెలియదు కానీ కింగ్స్ గురించి, లీడర్స్ గురించి చదవలేదు ఎప్పుడు భగవద్గీత. నో, ఐ ట్రై టు రీడ్ బట్ ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్. బట్ లేటర్ ఆన్ యు స్టార్టెడ్ రీడింగ్ ద బైబిల్. అంటే వెన్ యూ కేమ్ బైబిల్, బైబిల్ చదివాను రెండుసార్లు. ఐ అండర్స్టాండ్. అంటే బైబిల్లో కూడా మాలాంటి అంటే కొత్త బిగినర్స్కి అర్థమయ్యేటట్టు ఉంటుంది కదా అలా. అది అంతవరకు అంతే. బైబిల్ ఇట్స్ ఎ బైబిల్. ఇట్స్ ఓన్లీ వర్డ్స్ విల్ బి మోర్ సింపుల్ ఫర్ యూ టు అండర్స్టాండ్. సో కొంతవరకు నేను ఖురాన్ కొంతవరకు చదివాను కూడా. నాట్ ఖురాన్ కూడా చదివారా? వావ్. మధ్యలో ఇప్పుడు కొంచెం చదివి ఆపాను. ఐ విల్ ఫినిష్ దట్ ఆల్సో. సో ఈ దీనిలో మీ స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ మధ్యలో మీరు చాలా సందర్భాల్లో చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు హౌ క్రిస్టియానిటీ కేమ్ ఇన్ టు యువర్ లైఫ్. ఈ ప్రాపంచిక విషయాలు, ఇంకోటి గ్లిటర్ అండ్ గ్లామర్ ఉండే సినిమా ప్రపంచం, ప్రాపంచిక విషయాలు అంటే పాలిటిక్స్, వీటన్నిటిని మీరు కనెక్టెడ్గా దేవుడు నా నుంచి ఏం కోరుకుంటున్నాడు అని ఒక ప్లాన్ వేసుకుంటారా, లేకపోతే ఎలా మీకు ప్రాంప్టింగ్స్ వస్తుంటాయి? బికాజ్ మీరు ఎప్పుడు ప్రాంప్టింగ్స్ వచ్చి పాలిటిక్స్ గురించో సినిమా గురించో ఎప్పుడు ఆయన నాతో మాట్లాడలే. నా పర్సనల్ లైఫ్ గురించే ఐ యూస్ టు ఫీల్ అరే ఇప్పుడు అయిపోతుంది ఎట్లా అనేసరికి మనకి ఎవరో మెసేజ్ పంపిస్తారు, వాక్యం కరెక్ట్గా మనం ఏం అనుకుంటున్నామో దానికి ఆన్సర్ వస్తుంది. So that's how I said, oh my God, God is speaking to me. Sometimes the inner voice, you can't hear some, maybe నేనైతే బయట నుంచి ఎప్పుడు వాయిస్ వినింది లేదు. ఇట్స్ మై ఇన్నర్ వాయిస్, వాయిస్ చెప్పడమే. బట్ ఐ నెవర్ స్పోక్ అబౌట్ పాలిటిక్స్ మచ్ టు గాడ్. నో.